దేవుని స్తోత్రం. నాన్నగారికి, అమ్మగారికి, సేవకులకి, విశ్వాసులు మీ అందరికీ వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, కమలారాణి అనుషారాణి చిన్నపిల్లప్పుడు బాగోలేదండి. మామూలుగా అంతకుముందు సంవత్సరం మే నెల వచ్చే ముగ్గురులో ఎవరో ఒకరికి తేడా చేసేది. ఓ సంవత్సరం అయితే దీనా కుమారికి బాగోపోతే ఆసుపత్రిలో పెట్టాము. అక్కడ 2-3 రోజులు ఉంది. మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరంకి మళ్ళీ అనుషారానికి బాగోలేదు, ఆమె పడిపోయింది. ఇప్పుడు మేరీ చెప్పింది కదా, మాకు చాలా భయం వేసింది. ఆడపిల్ల అయినా కానీ మేము ముగ్గురు అంటే మా ఇష్టం కదా ఉంటామండి. భయం వేసి మే నెల ఏం కీడు జరుగుతుంది ఏంటని నాన్నగారికి అమ్మగారు ఫోన్ చేసి చెబితే, ఏమవుదమ్మా గంట ప్రార్థన చేయమన్నారు. గంట ప్రార్థన చేసాము, ఉపవాసాలు ఉన్నాము. మళ్ళీ పిల్లలకన్నా ఎక్కువ అయ్యండి. మేరీ శుభ్రంగా వాళ్ళు ముగ్గురు సంవత్సరం మే నెలలో ఏ తేడా లేకుండా ఉంటే సంవత్సరానికి ఒకసారి కూటం పెట్టుకుంటుంది అనుకోమని నాన్నగారు చెబితే, నాన్నగారు కూడా పెట్టుకోండి అమ్మా అని అన్నారండి. ఇంకప్పుడు ఇప్పుడు 8 సంవత్సరాల మట్టి కూటం పెట్టుకుంటున్నామండి. మే నెల అంతా దేవుడు ఆ ముగ్గురు బిడ్డలను కాసి కాపాడాడని. కమలా పుట్టినరోజు పెట్టేద్దాం, అనుషారాణి పుట్టినరోజు పెట్టేద్దాం అనుకుని ఇంకప్పటి నుంచి పెట్టేస్తున్నామండి. ముగ్గురు చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి, ఏ సమస్య ఉండదండి. దేవుడు ముట్టి ముగ్గురికి చక్కగా అసలు ఏ తేడాలు లేవండి. బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అందుకని దేవుడిని గణపరచాలని కూటం పెట్టుకుంటున్నామండి. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తోడుకున్నాడండి. మళ్ళీ కమలారాణి విషయంలో అయినా, దేనాకైనా, అనుకైనా, ముగ్గురికైనా చదువుల్లో సమస్తం దేవుడే ఇచ్చాడండి. 2005లో ఇక్కడికి వచ్చాడండి సామెలు. వచ్చిన కాడి నుంచి నాన్నగారు ఏదైతే చెబితే వాళ్ళకి చెప్పేదండి. పెళ్లి కాకముందు నుంచి అయినా దేవుళ్ళలోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చింది 2005లో వచ్చాడండి. సమస్తం దేవుడే ఇచ్చాడండి. మంత్రి నుంచి కూడా ఏమీ తెచ్చుకోలేదండి. ఆయన కట్టుకున్న బట్టలతో వచ్చాడు. సమస్తం నాన్నగారు అమ్మగారు మాట నేను వీళ్ళకి చెప్పమంటే వీళ్ళు విన్నారండి. ఇప్పటి వరకు కూడా సామెలైనా, మేరీ అయినా, ఏ విషయంలో అన్నా నేను ఏది చెప్పినా దేవుడి విషయాల్లోనే నేను చెబుతానండి. ఏదైనా వినుకోకుండా లేదండి. 2005 నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా దేవుడు మాటను బట్టే తల్లిదండ్రులు ఏమీ తెచ్చుకోకపోయినా సమస్తం దేవుడే ఇచ్చాడండి. ఇది కట్టుకున్న బట్టలతో సహా సమస్తం దేవుడి వల్లే కలిగింది అనేది. అందరూ తల్లిదండ్రులు వాటాలు తెచ్చుకుంటారండి. ఆయన కూడా మాలాగా ఏమి తెచ్చుకోలేదండి.